ఈ వీడియోలో మనం హోస్ట్ బేస్డ్ థ్రెడ్స్ గురించి మాట్లాడదాం అనమాట. హోస్ట్ బేస్డ్ థ్రెడ్స్ అంటే ఇప్పుడు నార్మల్ గా మనం మొబైల్ యూజ్ చేసేటప్పుడు కానీ సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు కానీ మనకి వచ్చే థ్రెడ్స్ అనమాట. వీటిని మనం హోస్ట్ బేస్డ్ థ్రెడ్స్ అంటాం. ఇందులో మనకి ఫస్ట్ థ్రెడ్ వచ్చేసి మాల్వేర్ అటాక్స్. మాల్వేర్ అటాక్స్ అంటే ఇప్పుడు హ్యాకర్ అనేవాడు ఏం చేశాడంటే ఒక ఇమేజ్ వెనుకానో లేదంటే ఏపీకే వెనుకానో ఒక మాల్వేర్ ని ఇంజెక్ట్ చేస్తాడు అనమాట. ఇంజెక్ట్ చేసి మన సిస్టమ్ లోకి పంపిస్తాడు ఏదో ఒక విధంగా. మనల్ని ఇన్స్టాల్ చేసే విధంగా తను చేస్తాడు అనమాట. మనం దాన్ని ఇన్స్టాల్ చేసి రన్ చేస్తాం. రన్ చేసినప్పుడు మన సిస్టమ్ టోటల్ గా హ్యాక్ అయిపోతుంది. మన సిస్టమ్ లో ఉన్న డేటా మొత్తం హ్యాకర్ కి పంపిస్తుంది అనమాట ఆ మాల్వేర్. సో ఇది మనకి మాల్వేర్ అటాక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ థ్రెట్ వచ్చేసి ఫుట్ ప్రింటింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అంటే మన హోస్ట్ సిస్టమ్ గురించి హ్యాకర్ అనేవాడు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు అనమాట. అది ఐపీ అడ్రస్ కావచ్చు అండ్ ఎనీ అదర్, అది యాక్టివ్ గా అయినా కావచ్చు ప్యాసివ్ అయినా కావచ్చు అనమాట. అంటే యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే మనం దాన్ని యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. అదే ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయితే ఓనర్ కి తెలియకుండా అదర్ సోర్సెస్ నుంచి తను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దాన్ని యాక్టివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటాం. సో మనం నార్మల్ గా సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు కూడా హ్యాకర్ అనేవాడు మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయవచ్చు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ థ్రెట్ వచ్చేసి డాస్ అటాక్, డినైల్ ఆఫ్ సర్వీస్ అనమాట. నార్మల్ గా మన సిస్టమ్ యూజ్ చేసేటప్పుడు కూడా డాస్ అటాక్ అనేవి చేయొచ్చు అనమాట హ్యాకర్స్ అనేవాళ్ళు. అంటే మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ని తెలుసుకొని వాళ్ళు మన సిస్టమ్ మీద డాస్ అటాక్ చేశారు అనమాట. అప్పుడు మన సిస్టమ్ అనేది టోటల్ గా డౌన్ అయిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ థ్రెట్ వచ్చేసి పాస్వర్డ్ అటాక్స్ అనమాట. అంటే మనకి నెంబర్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి అనమాట పాస్వర్డ్ అటాక్స్ మీద. అంటే ఇది యూజ్ చేసి మన సిస్టమ్ యొక్క పాస్వర్డ్ ని బైపాస్ చేయడానికి ట్రై చేశారనమాట హ్యాకర్స్ అనేవాళ్ళు. ఇది కూడా మనకి చాలా డేంజరస్ థ్రెట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ థ్రెట్ వచ్చేసి ఆర్బిటరీ కోడ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఇది కూడా సేమ్ మాల్వేర్ అటాక్స్ లాంటిది అనమాట. సేమ్ ఈ కోడ్ ని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇమేజ్ వెనుక గానీ ఏపీకే వెనుక గానీ ఇంజెక్ట్ చేసి మన సిస్టమ్ లోకి పంపిస్తారనమాట. మనం ఇన్స్టాల్ చేసి దాన్ని రన్ చేసే విధంగా వాళ్ళు హ్యాకర్స్ అనే వాళ్ళు చేస్తారు. సో మనం ఎప్పుడైతే దాన్ని రన్ చేస్తామో అప్పుడు మన హోల్ సిస్టమ్ అనేది వాళ్ళ యాక్సెస్ వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళకి అంటే వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు మన సిస్టమ్ లో అన్ని యాక్సెస్ చేయవచ్చు అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ థ్రెడ్ వచ్చేసి బ్యాక్ డోర్ అటాక్స్ అనమాట. బ్యాక్ డోర్ అటాక్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం హ్యాకర్ ఏం చేశాడంటే మన సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన సిస్టమ్ లో ఉన్న వల్నరబిలిటీస్ ని స్కాన్ చేసి ఒక వల్నరబిలిటీ యూజ్ చేసుకుని మన సిస్టమ్ ని హ్యాక్ చేశాడు అనమాట. హ్యాక్ చేసినప్పుడు తను ఏం చేశాడంటే అప్పుడు ఒక బ్యాక్ డోర్ క్రియేట్ చేసి పెట్టుకుంటాడు అనమాట. మన సిస్టమ్ లో బ్యాక్ డోర్ క్రియేట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుందంటే తను ఎప్పుడంటే అప్పుడు మన సిస్టమ్ లోకి వచ్చి వెళ్ళొచ్చు అనమాట. సో ఆ విధంగా ఒక బ్యాక్ డోర్ ని క్రియేట్ చేసి పెట్టుకుంటాడు అనమాట. తను ఎప్పుడు కావాలంటే మన సిస్టమ్ యొక్క యాక్సెస్ తీసుకుంటాడు అనమాట. సో ఇట్లా మనకి బ్యాక్ డోర్ అటాక్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ థ్రెడ్ వచ్చేసి ఫిజికల్ సెక్యూరిటీ థ్రెడ్స్ అనమాట. ఫిజికల్ సెక్యూరిటీ థ్రెడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు యూఎస్బి పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, వీటిల్లో ఏం చేస్తారు హ్యాకర్స్ ముందే కొన్ని మాల్వేర్స్ అని కాన్ఫిగర్ చేసి పెడతారు అనమాట. వాటిని తీసుకొచ్చి ఏం చేశారు అంటే సిస్టమ్స్ కి కనెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఆ పెన్ డ్రైవ్ ని ఒక సిస్టమ్ కి కనెక్ట్ చేశారో ఆటోమేటిక్ గా ఆ పెన్ డ్రైవ్ ఉన్న మాల్వేర్ అనేది ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట. ఆ సిస్టమ్ కి ఎఫెక్ట్ అయిపోయి ఆ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. ఇట్లా మనకి ఫిజికల్ సెక్యూరిటీ థ్రెడ్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట. అంటే మనం ఎక్కడెక్కడో యూఎస్బి పెన్ డ్రైవ్స్ ఇవన్నీ తీసుకొచ్చి మన సిస్టమ్ కి కనెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ మనకి ఇట్లా అందులో మాల్వేర్స్ ఇవి ఉంటాయని అయితే మనకి ముందు తెలియదు అనమాట. సో అందుకని ఏ పెన్ డ్రైవ్ పడితే ఆ పెన్ డ్రైవ్ ని మన సిస్టమ్స్ కి అయితే కనెక్ట్ చేయొద్దు అనమాట. సో ఇది కూడా మనకి మెయిన్ థ్రెడ్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ థ్రెడ్ వచ్చేసి ప్రివిలేజ్ ఎస్కలేషన్ అనమాట. అంటే నార్మల్ గా మన సిస్టమ్ ని హ్యాక్ చేస్తే మనకి అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ అనే యాక్సెస్ రావదనమాట. అంటే జస్ట్ మన సిస్టమ్ యాక్సెస్ వస్తుంది, బట్ మన సిస్టమ్ లో ఉన్న అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఆప్షన్స్ చేంజ్ చేయడం కోసం వాళ్ళు మోడిఫికేషన్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది అనమాట హ్యాకర్స్ కి. సో అందుకని వీళ్ళు ఏం చేశారంటే అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ వచ్చే విధంగా కూడా వీళ్ళు హ్యాక్ చేశారు అనమాట. అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ కోసం వీళ్ళు హ్యాక్ చేశారు. దీన్నే మనం ప్రివిలేజ్ ఎస్కలేషన్ అంటాం. సో ఇవి గైస్ మనకి మెయిన్ హోస్ట్ బేస్డ్ థ్రెడ్స్ వచ్చేసి. అంటే నార్మల్ గా మన సిస్టమ్ ఆర్ మొబైల్ యూజ్ చేసేటప్పుడు మనకి ఇటువంటి థ్రెడ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవి మనకి మెయిన్ థ్రెడ్స్ అనమాట.